దీనికి ప్రజల మద్దతు, మీడియా మద్దతు, గవర్నమెంట్ మద్దతు, ప్రత్యేకంగా సీఎం గారు దీన్ని చొరవ తీసుకొని దీని మీద ఆయన తెలిసిన వెంటనే స్పందించి ఐసీఎంఆర్ గారిని పంపించడం, దీని మీద చాలా స్పీడ్గా సీఎం గారు కూడా ఆయన చేయాల్సిన యాక్టివిటీస్ అంతా చేస్తున్నాడు. నాకు ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చి పంపకం కూడా జరపమన్నాడు. కానీ జరిపే పరిస్థితి వనమూలికలు సమకూర్చడంలో మేము బయటికి వెళ్తే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవి కావాలా మీడియా ఇవ్వమని, సెల్ఫీలు ఇవ్వమని ఏది చేయలేని పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకంతో నేను అభిప్రాయపడుతున్నాను. అతి త్వరలో నివేదిక వచ్చిన వెంటనే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంట్ సహాయంతో నేను అందరికీ మందులు అందిస్తానని మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మాఫియాలకి గీఫియాలకి లొంగేటువంటి ప్రభుత్వం కాదు, లొంగేటువంటి ముఖ్యమంత్రి కాదు, అవన్నీ జరిగే పనులు కాదు. అవన్నీ కనుకుంటే నిర్వర్తంగా ఇన్ని విచారణలు ఏమి లేకుండానే నాటు మందుని పక్కన పెట్టానని చెప్పేవాళ్ళు. కాకపోతే ప్రభుత్వం ఒక స్థాయిలో నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. జనాలు గుంపులుగా వస్తారు, పాజిటివ్ వాళ్ళు వస్తారు, నెగిటివ్ వాళ్ళు వస్తారు. ఆ పాజిటివ్ ఉండేటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళకి తగిలించేటువంటి అవకాశం, విధి విధానాలు రూపొందించాలి. ఇది చేప మందు పంపిణీ కాదు. చేప మందు మరొకసారి కార్తొస్తే ఒక రోజులో పంపిణీ చేసి పూర్తి చేసి వెళ్ళిపోతారు. ఇది ఉన్నన్ని రోజులు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలంటే దాని మీద శాస్త్రీయత మీద ఈరోజు మామూలుగా స్టడీ జరుగుతుంది. అది అయిన వెంటనే దాని మీద శాస్త్రీయత ఏ విధంగా ఉంది అనేటువంటిది వచ్చిన తర్వాత అధ్యయనం పూర్తయిందంటే వెంటనే దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తే ఆ రోజు దాన్ని ప్రారంభించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది.